పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. నల్ల దొంగల ఆట కట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు బంద్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి ప్రకటన చేయడంతో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏటీఎం సెంటర్ల వద్ద జనం కిక్కిరిశారు. అయితే ఇదే అదునుగా కొందరు తమ స్వార్థ బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు. సామాన్యుడిని, మధ్యతరగతి ప్రజలను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెలామణి అవుతాయని కేంద్రం, ఆర్బీఐ ప్రకటించిన దుకాణదారులు, హోటల్ యాజమానులు మాత్రం ఈ మాటను పెడచెవి పెడుతున్నారు. తినడానికి హోటల్కు వచ్చిన వ్యక్తిని 500, 1000 రూపాయల నోట్లు ఇస్తే చిల్లర తీసుకురమ్మంటూ నిర్దాక్షిణంగా, నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు బంద్ కావడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ వద్ద ఉన్న విలువైన నోట్లను చిత్తు కాగితాలుగా పరిగణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వీరికున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం పెట్రోల్ బంకులు. పెట్రోల్ బంకులో చిల్లర ఇవ్వడంతో సామాన్యులు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన పెట్రోల్ బంకుల యాజమాన్యులు తమ కపట బుద్ధిని బయటపెట్టుకున్నాయి. చిల్లర ఇస్తాం కానీ 500 వరకు కొట్టించుకుంటేనే అనే నిబంధనలు పెట్టాయి. దీంతో జనం అవసరం ఉన్నా లేకపోయినా 500కు పెట్రోల్ కొట్టించుకుని చిల్లరను కళ్ళకద్దుకుని మరీ తీసుకుంటున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం నల్ల కుబేరులకు ఎలాంటి నష్టాన్ని కలిగించిందో తెలియదు కానీ సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు మాత్రం తప్పని కష్టాలను మిగిల్చింది. సామాన్యుల కష్టాలకు ప్రత్యక్ష ఉదాహరణ తిరుమల. ఉదయం నుంచి తిరుమలకు వెళ్లిన భక్తులకు తిండి తిప్పలు లేవు. హోటళ్లకు వెళితే చిల్లరుంటేనే టిఫిన్ పెడతామంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. చిల్లర ఉంటేనే బస్ టికెట్లు ఇస్తామంటూ ఆర్టీసీ కూడా ఇబ్బంది పడుతుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే భక్తులు పడుతున్న కష్టాలపై స్పందించిన దేవాదాయ శాఖ ఉచిత భోజన సదుపాయాల్ని కల్పించింది.